హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా అందరూ డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారండి. సో ఇది మన శివరామ్స్ ప్రాపర్టీస్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో ఆల్రెడీ నేను పొందపరిచాను. అయినా కానీ కొంచెం బ్రీఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేయదలుచుకున్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ సేఫ్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా అది ట్రూ వాల్యూలో ఉందా లేదా అని ఫిల్టర్ చేస్తాం. అలాగే అది బై జోన్లో ఉందా లేదా ఫిల్టర్ చేస్తాం. అలాగే అది హై ఫీజిబుల్ లొకేషన్స్లో ఉందా లేదా ఫిల్టర్ చేస్తాం. ఈ ఫిల్టర్స్ అన్ని ఎందుకు చేస్తున్నామంటే రేపు అది అప్రిషియేట్ అయిన తర్వాత రీసేల్ చేయడానికి అది అనుకూలమైన వాతావరణంలో ఉందా లేదా అని చెక్ చేయడం కోసం చేస్తాం. కాబట్టి ఈ ఫిల్టర్స్ అన్నీ అందుకు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ ఫిల్టర్స్ ఎలా చేస్తాం అనే దానికి 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్టర్స్, ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అనే కాన్సెప్ట్లో మనం ఇలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఇన్వెస్ట్ చేస్తాం. అలాగే అప్రిషియేట్ అయిన వాల్యూ నుంచి అమ్మగా వచ్చినప్పుడు 100% అప్రిషియేషన్తో వచ్చినప్పుడు దాన్ని డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా మల్టిపుల్ లొకేషన్స్లోకి డైవర్సిఫికేషన్ చేసి అలా మనకి కేవలం 6 ప్రధానమైన ట్రాన్సాక్షన్స్ ద్వారా వాటిని మనం ఎప్పటికప్పుడు అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ క్రమంలో మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకోవడానికి కావాల్సిన ఆస్పెక్ట్స్ మనకు వచ్చేస్తున్నాయి. అంటే ఎలాగా, ఉదాహరణకి 2006లో ఓ పర్సన్ అతని వయసు, అంటే నా పేరు డీటెయిల్ నేను చెప్పదలుచుకోలేదు. సో ఆయన వయసు 46 సంవత్సరాలు, 10 లక్షలతో మొదలుపెట్టాడు 2006లో, 200 గజాలతో మొదలుపెట్టాడు. సో ఇదే ప్యాటర్న్లో 6 ట్రాన్సాక్షన్లు చేసిన తర్వాత అతనికి ఇప్పుడు 25,600 గజాలు అయింది. అంటే 200 గజాలతో మొదలుపెట్టిన ఇన్వెస్ట్మెంట్ సైజు ఇప్పుడు 25,600 గజాలు అయింది. అంటే దగ్గరగా 20 కోట్లు దాటింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాంట్లో నుంచి ఒక 12 to 13 crores రీఇన్వెస్ట్ చేసి దాంట్లో నుంచి 6.5 crores ఒక బిల్డింగ్ రీసెంట్గా కొన్నారు. దానికి 67 లక్షల అడ్వాన్స్లు ఉన్నాయి, 5,30,000 రెంట్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ 15% రెంటల్ హైక్ ఉంది. అంటే ఇప్పుడు ఇతనికి ఇంకా 46 years కాబట్టి రిటైర్మెంట్ ఏజ్ని పరిగణలో తీసుకొని ఆ 14 సంవత్సరాల్లో ఇంకొక 9 మల్టిపుల్ అంటే రెంటల్ ప్రాపర్టీస్ని మనం పర్చేజ్ చేయగలిగితే, అంటే రెంటల్ ప్రాపర్టీసే అల్టిమేట్ గోల్ కాదండి. సో అది ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఎంత ఇస్తుంది అనే దాని బేసిస్ మీద అలాంటి ఇన్కమ్ బేసిస్లో ఉన్న 9 డిఫరెంట్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అక్యుములేట్ చేస్తున్నారు కాబట్టి అలాంటివి ఒక 10 ఈ రిటైర్మెంట్ ఏజ్లో చేసుకోగలిగితే అతనికి ఎవ్రీ మంత్ 1 crore రెంటల్ ఇన్కమ్ లేదా ఫిక్స్డ్ అసెట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ వస్తుంది. అంటే అది ఎంతకాలం వస్తుందండి అంటే అది అనేక జనరేషన్స్ కోసం అది క్రియేట్ చేయబడిన శాశ్వతమైన మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునేలాగా సిస్టమ్ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అతనికి ఎర్లీ రిటైర్మెంటు లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించినట్టే కదా. సో ఇదే అల్టిమేట్ లక్ష్యంగా మేము మన ఇన్వెస్టర్స్కి గైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి డైరెక్ట్గా వెళ్ళి మనం ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేయలేము కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్నే అల్టిమేట్ గోల్గా పెట్టుకొని ఇలా వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల లా ఆఫ్ లార్జ్ నెంబర్స్లో భాగంగా ఒకసారి డబుల్ అయితే 200 గజాలు 400, 400 గజాలు 800 గజాలు, 800 గజాలు 1,600 గజాలు, ఇలాగా 6,400 గజాలు, అలాగే 12,800 గజాలు, 25,600 గజాలు, 51,000, అంటే మీకు దగ్గర 50,000 పైన అయిపోతుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు ఈ డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మన శివరామ్స్ ప్రాపర్టీస్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో హౌ టు క్రియేట్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్ అనే టాపిక్ మీద కానీ, లేదా రెంటల్ ఇన్కమ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అంటే బోర్డు మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కానీ చూడగలిగితే మీకు అంటే ఏం లేదు, ఆ వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో ఉన్న టాప్ 2 వీడియోసే అవి. సో అవి చూడగలిగితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందుబాటులోకి వచ్చినట్టే. ఇంకా డీటెయిల్స్ అనుకోవాలనుకుంటే నాతో వాట్సాప్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేదా 1-on-1 కాల్ చేయొచ్చు మన టైం స్పెసిఫికేషన్ తీసుకొని. సో ఇలా మనం సంపదని పెంపొందించుకుంటూ వెళ్తూ మన ఇన్కమ్తో పాటు ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మన ప్రమేయం లేకుండా సంపాదించుకునేలా, అంటే మన డబ్బుని మనం
ఇంటెలెక్చువల్గా ఎలా యూటిలైజ్ చేసుకుంటే దాన్ని మనం రెట్టింపు చేసుకుంటూ ఆ డబ్బు ద్వారా మనకి రెగ్యులర్ ఇన్కమ్ని కన్నా మోర్ దాన్ రెగ్యులర్ ఇన్కమ్ లాగా మనం ఇన్కమ్ స్ట్రీమ్స్ మనం డెవలప్ చేసుకోగలుగుతామో అది మన తెలివితేటలకి తార్కాణం. అంతేగాని మనం అంటే ఉరుకులు పరుగులు టెన్షన్స్ వగేరా ఏమీ లేకుండా మనం వెల్త్ని అక్యుములేట్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అంటే మీకు ప్రూవెన్ టెక్నిక్ కాబట్టి దీన్ని మన ఇన్వెస్టర్స్ ఫాలో అవుతూ మల్టిపుల్ కంట్రీస్ నుంచి మనతో ఇన్వెస్టర్స్గా ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా కొనసాగుతున్నారు. ఒకవేళ మీకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేసి దాన్ని ఎలాగా ఏంటి అనేది మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.